హలో అండి, ఇదిగోండి నేను ఇల్లు తుడవడం స్టార్ట్ చేశాను. మనోడు పాపం ఏ మాట కామాట నేను తుడవడానికి వెళ్ళేటప్పటికి ఆ ప్లేస్లో నుంచి లేచి వేరే ప్లేస్కి వెళ్ళిపోతాడండి. చాలా క్రమశిక్షణ. రాజు, అమ్మ ఇల్లు తుడుస్తుంది లేనానా? నేను మీ ఫ్రెండ్స్ చెప్పిన దాన్ని నిలబెట్టుకొని నన్ను నీ అంతటి నువ్వే లేచి వెళ్ళిపోతావని చెప్పాను. నువ్వు వెళ్ళట్లేదు. నా పరువు నిలబెట్టయ్యా నేను చెప్పిన మాటకి. లేగు రాజా, మీ వాళ్ళకి నేనేం చెప్పాను? ఇల్లు తుడవడం స్టార్ట్ చేయగానే మా వాడు లెగుస్తాడండి, క్రమశిక్షణ గలవాడు అని చెప్పాను. నువ్వేమో దానికి రివర్స్లో చేస్తున్నావు. నా పరువు నిలబెట్టు రాజా మీ ఫ్రెండ్స్ ముందు. లే రాజా ప్లీజ్. గుడ్, చూడండి ఎలా లేచాడా. గుడ్ బాయ్ రాజా. తుడిచినెప్పుకురా, ఇదంతా తుడిచేశారా. మా ఓడి గిన్నెలు, మా ఓడి బెల్టు. చుట్టాలు ఎవరైనా వస్తే మాత్రం జాగ్రత్తగా సర్దుకుంటామండి. చుట్టాలు ఎవరైనా వస్తున్నారని తెలియగానే గబగబా సర్దేస్తాము. లేదంటే మా ఇష్టం వచ్చినట్టు మేము ఉంటామండి. రాజా నేను తుడిచి నెప్పుకెళ్ళిపో. అయ్యా కన్నయ్య, తుడిచి నెప్పుకెళ్ళిపో పో. మా అటు నుంచోకూడదమ్మా, తుడిచి నేపుకెళ్ళాలి. నేను తుడుస్తా వస్తున్నాను, నీకు తెలుసు కదా. రెట్టపాతం పనులు చేయమాక, రోజు ఇట్లా చేయవు కదా. లేనా అదిగో అట్ట ఎండిపోయింది పో, అట్ట ఎండిపోయింది పో. గుడ్ బాయ్ అమ్మ, గుడ్ బాయ్. అది చైర్లో పడుకోవచ్చు నువ్వు. ఇదిగో నీ చైర్లో పడుకో. ఇదిగో చైర్ ఎక్కు. మీ ఫ్రెండ్స్ అందరు కూడా చూస్తారు నేను రాజా అక్కడ చైర్ ఎక్కాడు అని. ఎక్కు, మాట ఇంటి రాజా. కుక్కలు క్రమశిక్షణగా పెరుగుతాయంటండి ట్రైనింగ్ ఇస్తే. నేను చిన్నప్పుడు ట్రైనింగ్ ఇవ్వడం కూడా తక్కువేలేండి. మా పిల్లల్ని కూడా నేను ఇట్లా ఉండండి, ఎలా ఉండండి, ఇలాగే చేయాలి, అలాగే చేయాలి అని నేను ఎప్పుడు కూడా చెప్పేదాన్ని కాదండి. పాపం వాళ్ళు అలా ఏం చెప్పకపోయినా కూడా స్వతంత్రంగా వదిలేసేవాళ్ళం మేము. ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళమే, రిస్ట్రిక్షన్స్ లేవు. పాపం అలాగే 20 ఏళ్ళకి ఇద్దరు సెటిల్ అయ్యారు. అదే మాదిరిగా మా రాజాకి కూడా మేము క్రమశిక్షణ ఏం చెప్పలేదండి. అందరూ అదే అంటారు, మీ కుక్కను మీరు కరెక్ట్గా పెంచలేదు అంటే ఫస్ట్ నుంచి కూడా ఇట్లా చేయొద్దు అట్లా చేయొద్దు అనేసి నేర్పించాలేమో. ఏమో నేను నేర్పించాలా నాకు తెలియలేదు. అలాగే పెరిగిపోయాడు మరి మా వాడైతే. ఎన్ని సంవత్సరాలు అనేది మాత్రం మీరు ఎవరు కనుక్కోలేకపోతున్నారు. ఈ వీడియో కిందైనా కానీ చెప్పండి ఎన్ని సంవత్సరాలు. మా ఇంటికి వచ్చి మాత్రం రాజాగాడు మా ఇంటికి వచ్చింది మార్చిలో అండి. నేను కరెక్ట్గా డేటా ఓకే మార్చి 12th. అది ఏ ఇయరో నేను చెప్పను. మా ఇంటికి వచ్చేటప్పటికి వీడికి 2 సంవత్సరాలు 2 నెలల వయసు ఉంటుంది మనోడికి. రాజమ్మా సర్లేండి, మీతో కబుర్లు చెబుతూ ఉంటే నాకు పని ఆగిపోతుంది. వాళ్ళ గురువారం కదండి, దేవుళ్ళు సర్దుకుని దీపారాధన చేసుకోవాలి. బాయ్ అని చెప్పమ్మా రాజా. బాయ్ చెప్పేసి అందరికీ బాయ్ అండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. రాజా బాయ్ చెప్పావా అందరికీ?